హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరూ ఎలా ఉన్నారు? హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదండి, నాంపల్లి ఎగ్జిబిషన్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్లో మ్యాక్సిమం అందరూ ఆ ఎగ్జిబిషన్ పెట్టాక పక్కా కవర్ చేస్తారు. అండ్ హైదరాబాద్ ఏమన్నా వెళ్ళిన వాళ్ళు కూడా ఆ టైంలో కన్ఫర్మ్ అక్కడికి వెళ్తారండి. చాలామంది ఫుడ్ కోసం వెళ్ళొచ్చు, బట్టల కోసం వెళ్ళొచ్చు, డిఫరెంట్ టైప్స్ కోసం వెళ్ళొచ్చు. మరి మీరు దేనికోసం వెళ్ళారు? ఒకవేళ వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వెళ్ళిన వాళ్ళు షాపింగ్ బాగా చేశారా, ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారా, అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే షాపింగ్ కోసం అలాగే ఫుడ్ కోసం కూడా వెళ్ళామండి. నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం, ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ కానీ, బట్టలు కానీ, క్రాకరీ కానీ, డిఫరెంట్ టైప్స్, హోమ్ ఇంటీరియర్, అలా చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఫుడ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అన్నీ ట్రై చేయలేం కాబట్టి కొన్ని ట్రై చేసాం. చాలా లైట్ ఫుడ్ తిన్నాము, ఎందుకంటే ఎక్కువ తినేస్తే తిరగడానికి ఉండదు కాబట్టి. సో చూసారు కదా, పఫ్ తిన్నాం, స్పెషల్ వెజ్ పఫ్ ఒకటి, అండ్ అలాగే బాదం మిల్క్ తాగాము, అండ్ ఇంకా కొన్ని వెరైటీస్ తిన్నాము. మీకు ముందు వీడియోలో వస్తుంది. అండ్ మీరు కనుక ఫుడ్ ట్రై చేస్తే ఏది ట్రై చేశారో అండ్ మీకు ఫేవరెట్ ఏంటో దాంట్లో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే అన్నీ తిరగడానికి టైం కూడా సరిపోలేదండి. మేము 4:30 ఆ టైంకి వెళ్ళాము ఈవినింగ్. సో మొత్తం అన్నీ తిరగడానికి అయితే అసలు టైం సరిపోలేదు. సగం తిరిగేసరికి టైం అంతా అయిపోయింది, అండ్ కాళ్ళు కూడా ఫుల్ పెయిన్ వచ్చినాయి. అండ్ మనకు అక్కడ రైడ్స్ కూడా ఉన్నాయండి, జెయింట్ వీల్ అలాగా చాలా. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, అండ్ నేను ఎక్కే అంత సాహసం కూడా చేయను, నాకు చాలా భయం. మీలో చాలామందికి రైడ్స్ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే చాట్ బందర్ అనే ప్లేస్కి వచ్చామండి. అక్కడైతే మేము మిర్చి బజ్జీ అలాగే పావు బజ్జీ ఆర్డర్ చేసుకున్నాము. మాకు అంతేమీ అనిపించలేదు, ఓకే యావరేజ్ కింద ఉన్నాయి. సో ఆ రెండు అయితే తినేసాం. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి, అండ్ సీటింగ్ కూడా ఉంది ఈ యొక్క ప్లేస్లో మాత్రం నేను చూసింది. అండ్ పిస్తా హౌస్లో కూడా సీటింగ్ ఉన్నట్టుంది, మేమైతే అక్కడ ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ సీటింగ్ ఉంది కాబట్టి కొంచెం కాళ్ళు లాగిన వాళ్ళు వెళ్ళి పక్కా తింటున్నారు ఏదో ఒక ఫుడ్ అని నేను అనుకుంటున్నాను, అందుకే ఫుల్ అయిపోయింది అసలు ప్లేస్ మొత్తం. సో చూసారుగా, పావు బజ్జీ అండ్ మిర్చి బజ్జీ రెండు అయితే తిన్నాము. అండ్ లాస్ట్లో ఒక చోట మనకి ఐస్ పాప్స్ అని చెప్పి ఉన్నాయండి, అక్కడ ట్రై చేసాము తిన్నామని చెప్పి, కానీ మాకైతే అంతేమీ ఎక్కలేదు. గ్రేప్స్ ఒకటి అలాగే మ్యాంగోది ట్రై చేసాం. సో ఉన్నాయి. సో మీలో ఎంతమంది నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది మనకి ఇంకొక 5 days ఉంటుంది అంతే అనుకుంటండి, 15th క్లోజ్ అనుకుంటా. ఇంక ఈ ఇయర్కి అయితే ఎగ్జిబిషన్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వాచ్ టిల్ ద ఎండ్.